దేశవ్యాప్తంగా వీళ్ళందరూ ఎక్కువ మొత్తంలో జనసామాన్యంలో ఉండడం వల్ల ఇదే విషయాన్ని సార్వజనికమైనటువంటి ప్రజలందరూ కూడా నమ్మారు వాస్తవం చెప్పాలంటే. కానీ నమ్మే ప్రజలు నమ్ముతున్న విషయాలు సార్వజనికమైన సత్యాలు కానే కావు. మేము ఈ రోజులలో ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఆయుర్వేదాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో శ్రీకారం చుట్టి ఇది కూడా ఆధునికమైనటువంటి టెస్ట్లన్నింటినీ ఉపయోగించుకుని తనదైన శైలిలో అద్భుతమైన వైద్యం చేస్తుందని చెప్పడం జరిగింది. ఇంత పెద్ద కేసు కాబట్టి ఏదో తగ్గింది అంటే మామూలు ఏదో మంది ఇచ్చారులే అని అనుకుంటారు. కానీ వీరి విషయంలో జరిగింది ఏమిటంటే రోడ్ యాక్సిడెంట్లో బైక్ నుంచి పడిపోయిన తర్వాత వెన్నుపాముకు బలమైనటువంటి గాయాలు తగిలాయి. కానీ నడవగలిగి ఉన్నా కానీ రాను రాను ఆ నొప్పి క్రమంగా పెరిగి 2-3 సంవత్సరాల క్రితం నొప్పి చాలా తీవ్రంగా భయంకరంగా రావడం జరిగింది. సరే, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేది ఏమిటంటే ముందు ఉపశమనం కోసం 2 వారాలు మందులు రాస్తారు, ఫిజియోథెరపీ చేయించుకోమంటారు, గట్టిగా తగ్గకపోతే చూద్దాంలే అంటారు. వాళ్ళు ఏది ఖచ్చితంగా చెప్పరు. ఇది కూడా ఒక నిర్ణీతమైన కాల వ్యవధిలో నేను తగ్గిస్తానని కానీ చేస్తానని కానీ ఏమీ మాట్లాడరు. చూద్దాం 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 మళ్ళీ ఏమో చూద్దాం చూద్దాం అంటారు. తగ్గకపోతే ఫిజియోథెరపీ ప్రజలు అయితే చూడండి, ఫిజియోథెరపీ కూడా చేయించాము, అది కూడా ఏం తగ్గలేదు, మందులు వాడడం పెద్దగా ఉపశమనం లేదు, మరి ఆపరేషన్ చేద్దామని అప్పుడే కానీ నొప్పి తగ్గదు అంటారు. ఇక మనం ఏమనుకుంటాము, ఆపరేషన్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది, చేసేది సార్ మనం అంటారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇట్లనే అనుకునేవాళ్ళు దాదాపు 2 దశాబ్దాల కింది వరకు. మా పోటీ వాళ్ళు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో ఇట్లాంటి ప్రచార సాధనాలు అన్నింటిలో కూడా చెప్పడం మూలాన ప్రజలందరికీ కూడా ఆపరేషన్ లేకుండానే తగ్గేటటువంటి విధి విధానాలు ఉన్నవి అన్న విషయం సీరియస్గా ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రజలు యూట్యూబ్లో చూసో లేకపోతే యూట్యూబ్లో ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లలో మాట్లాడిన అంశాలను చదివి చేసి తెలుసుకొని ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకొని ఆయుర్వేద వైద్యం దగ్గరికి ఎవరు చేస్తారని కనుక్కొని రావడం జరిగింది. అనిల్ కుమార్ గారు అలా వచ్చారు. 1 నెల రోజులు అంటే వారు 17/7/2025కి నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యలన్నింటినీ స్టడీ చేసుకుని ప్రిస్క్రిప్షన్ రాయడం జరిగింది. ముఖ్యంగా డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ L4, L5, L5S1 లాంటి ప్లేస్లలో డిస్కులు బాగా జారి వెన్నుపాము పైపొరలపైన ఒత్తిడిని కలిగజేస్తూ భయంకరంగా నడవలేని పరిస్థితి, నడుమంతా పట్టేయడం, కాళ్ళలో తిమ్మిర్లు, కదలలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, పడుకొని అటు ఇటు తిరగలేని పరిస్థితి, ఇట్లాంటి దారుణమైన పరిస్థితులకు వెళ్ళారు. వాస్తవానికి ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాతనే మనుషులందరూ సర్జరీ చేసుకుని తగ్గిపోతుందేమో అన్న భ్రమలోనే వెళ్తారు తప్ప ఎవరు కూడా వాస్తవంగా నిజానికి నేను సర్జరీ అంటే చాలా ఇష్టపడుతున్నాను, బ్రహ్మాండంగా తగ్గుతుందని ఎవ్వరూ వెళ్ళట్లేదు.